సనాతనం ఇది భారతధాత్రీ ఋషిపీఠం. సనాతనం ఇది భారతధాత్రీ ఋషిపీఠం. ఆది మహర్షి పరమేశ్వరుడే అధిపతిగా గల అమృతధామం ఋషిపీఠం. ఋషిపీఠం అంటే నారాయణుడు ప్రార్థన చేశాడు. ఎటువంటి నారాయణ అంటే క్షీరసాగరంలో ఉన్నటువంటి నారాయణుణ్ణి నమస్కరిస్తున్నారు. మనం కూడా క్షీరసాగర సాయి అయినటువంటి నారాయణ నమస్కారం చేసుకుందాం. పురస్కృత్యత తాన్ సర్వాన్ తథావై కమలాసనం క్షీరోదసాయనం విష్ణుం శేషపర్యంక సాయనం లక్ష్మ్యోపవిష్టయా పార్శ్వే చరణాంబుజహస్తయా నారదాజ్యేర్మునిగిరై ఉద్గీతగుణ గౌరవం గరుడేన పురస్థేన అనిశం ప్రాంజలినాస్తుతం బిభ్రంతం కుండలే శుభ్రే కర్ణాభ్యాం మౌక్తికోజ్వలే శంఖచక్రధరం దేవం శ్వేతద్వీప నివాసినం కిరీటనం పద్మహస్తం వనమాలా విభూషితం శరణం స జగామాసు వినీతాత్మా స్తువన్నతి. ఇక్కడ ఇంత శ్లోకం ఎందుకు చదివామంటే విష్ణు వర్ణన ఉంది కనుక. శివుడు ఈ విషయం చెప్పినప్పుడు విష్ణువు అనగానే ఆయనకు పరవశం కలుగుతుంది. దానితో విష్ణువు గురించి ఇంతవన్నీ చెప్పేశాడు. ఇక్కడ విష్ణువుని ధ్యానించుతున్నాం. ఇప్పటివరకు అనేక విష్ణు ధ్యానాలు చేసాం. ఈ విష్ణు ధ్యానం ఏంటంటే క్షీరసాగరం నందు శేషపర్యంకంపై లక్ష్మీదేవితో సేవించబడుతున్నాడు. ఆ లక్ష్మి ఆయన పాదాల వద్ద కూర్చుని చేత్తో కమలం పట్టుకుని ఉన్నది. అలాంటి లక్ష్మీదేవితో ఉన్నటువంటి స్వామిని నారదాది మునులు గానం చేస్తూ పరివేష్టించి ఉన్నారు. ఆయన చరణాంతికం వద్ద మోకాళ్ల మీద కూర్చుని నమస్కరిస్తూ గరుత్మంతుడున్నాడు. ఇది ధ్యానం కోసం ఉన్న వర్ణాన్ని అనువాదం చేసుకున్నాం. అలాంటి పీతాంబరధారి శంకరచక్ర గదాపద్మధారి శ్వేతద్వీప వైకుంఠవాసి అయినటువంటి సర్వాభరణ భూషితుడైన శ్రీమన్నారాయణమూర్తిని బ్రహ్మ దేవతలు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన మళ్ళీ ఒక స్తోత్రం. ఇందాక సూర్యస్థుతి ఎలా వచ్చిందో, నిన్న విష్ణు శర్మకృత విష్ణుస్థుతి ఎలా వచ్చిందో, ఇప్పుడు బ్రహ్మాది దేవతాకృత విష్ణుస్థుతి దివ్యమైన స్తోత్రం. ఇది చిన్నదే, అమ్మయ్య అనిపిస్తుంది, తొందరగా పూర్తవుతుందని. అలాంటి స్తోత్రం ఒక్కసారి విందాం. నమస్తస్మై యమీక్షంతే యోగినో గతమృత్యవ. అక్కడే సదా పశ్యంతు సూరయ అలాంటి సూక్త భావాలు చెప్తున్నాడు. నమస్తస్మై యమీక్షంతే యోగినో గతమృత్యవ పరమం పురుషం పారే తమసాం మహతాం తథా. తమసాం మహతాం పారే పరమం పురుషం యజ్ఞాయ యజ్ఞహవిషే ఋగ్యజుస్సామమూర్తయే నమః సరస్వతీ వాస హంసాయాక్షరరూపిణి సత్యాయ ధర్మనిధయే క్షత్రజ్ఞాయ అమృతాత్మనే సాంఖ్యయోగ ప్రతిష్ఠాయ నమో మోక్షైకహేతవే ఘోరాయం మాయానిధయే సహస్రశిరసే నమః యోగనిద్రాత్మనే నావిపద్మోద్భూత జగత్సృజే నమః సలిలరూపాయ కారణాయ జగత్సృజే కార్యఘ్నాయాత బలినే జీవాయ పరమాత్మనే గోప్త్రే ప్రాణాయ భూతానాం నమో విశ్వాయ వేధసే దృప్తాయ సింహవపుషే దైత్య సంహారకారిణే వీర్యాయ అనంతమనసే జగద్భావభృతే నమః సంసారహంత్రే మోహాయ జ్ఞానాయ తిమిరచ్ఛిదే అచింత్యధామ్నే గుప్తాయ రుద్రాయ చ ద్విజాయ చ శాంతాయ సుఖకల్లోలకైవల్యపదదాయినే సర్వభావాతిరిక్తాయ నమః సర్వాత్మనే తథా ఇందీవరదళశ్యామం స్ఫురత్కింజల్క విభ్రమే బిభ్రాణం వాససి విష్ణుం నౌమి నేత్రరసాయనం. నౌమి నేత్రరసాయనం. కంటికి అమృతప్రాయంగా కనబడుతున్న పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహంలో బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడువు నువ్వే నారాయణ. నారాయణ బ్రహ్మో జాయతే నారాయణ రుద్రో జాయతే అనే భావములు చెప్తూ దృప్తాయ సింహవపుషే గర్వించున్న సింహరూపంతో ఉన్నటువంటి వాడవు నువ్వు, వేరు రూపంతో ఉన్నవాడవు నువ్వు అంటే దైత్య సంహారం చేసిన ఘట్టాలని స్మరిస్తున్నారు. ఇప్పుడు ప్రయోజనం అది కదా. దైత్యులు బాగా తాళలేక వచ్చారు.